హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ముందొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. సో ఈరోజు కూడా మనకు మరొక జిల్లా నుంచి అయితే మనకు ప్రీ ప్రైమరీ టీచర్ అండ్ ఆయాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఏ జిల్లా నుంచి వచ్చిందంటే మనకు సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దాని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూడండి. దీనికి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. లేదు అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి వేకెన్సీస్ ఏమొచ్చింది, పత్రిక ప్రకటన ఏంది చూద్దాం. ఓకేనా. సో చూడొచ్చు, మనకు పత్రిక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నూతనంగా మంజూరైనటువంటి 48 పూర్వ ప్రాథమిక పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరానికి నుండి స్థానిక ప్రాథమిక పాఠశాలలను అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ పాఠశాలలోని విద్యార్థులకు బోధించడానికి గాను 48 మహిళా బోధకులు మరియు 48 మహిళా ఆయాలను నియమించుకోవడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల గారు అనుమతించడం జరిగింది. అందుకు గాను స్థానికులైన మహిళా అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. సో చూసుకోవచ్చు, మనకు సిరిసిల్ల జిల్లాలో దాదాపు 48 స్కూళ్ళలో అయితే మంజూరైంది. సో ప్రతి స్కూల్కి ఇద్దరు, ఒక ఇన్స్ట్రక్టర్ అదేవిధంగా ఆయా ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 48 ఆయా ఉద్యోగాలు, 48 టీచర్ ఉద్యోగాలు అంటే ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు ఉంటాయి. ఒకసారి చూసుకోండి కంపల్సరీ. ఇక్కడ చూసుకుంటే ఒకటి, బోధకులుగా పనిచేయటకు గల అర్హతలు అంటే మనం ఇన్స్ట్రక్టర్గా పనిచేయడానికి మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మరియు తత్సమం అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ. సో పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్యా బోధన కోర్సు చేసిన వారికి కూడా ప్రాధాన్యత అయితే ఇక్కడ ఇస్తారట. సో చూసుకోవచ్చు. ఓకేనా. అది మనకు ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. అదేవిధంగా మనకు వచ్చేసి వాళ్ళ గౌరవ వేతనం 8,000 అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయాగా పనిచేయడానికి అయితే నెక్స్ట్ సెకండ్ వచ్చి ఆయా ఉద్యోగం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళకు 7వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, అదొకటి. ఓకేనా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళకు కూడా ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంకా మన రిలాక్సేషన్స్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో గౌరవ వేతనం వచ్చేసి మనకు 6,000 వరకు అయితే ఇస్తారు మనకు ఆయాకైతే. ఓకేనా. సో ఇక్కడ ఏజ్ ఆల్రెడీ నేను చెప్పాను. సో మనకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. బట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. మాజీ సైనికులు కూడా ఒక 3 ఇయర్స్ అయితే సడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దివ్యాంగులకు అయితే 10 సంవత్సరాలు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. నోటి ఇక్కడ ఏంటంటే స్థానికులకు అయితే మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లాలో ఉన్నటువంటి మండలంలో స్థానికులు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత నాన్ లోకల్ అయితే వాళ్ళకి నెక్స్ట్ ప్రియారిటీ ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాల సంబంధించి మండల విద్యాధికారి ఎంఈఓ కార్యాలయం నుండి అయితే మీరు పొందగలంటే అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి, ఒకసారి అడగండి, కాంటాక్ట్ చేయండి ఎంఈఓ సార్ని. ఓకేనా. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చెప్తారు. సో పూర్తి చేసినటువంటి దరఖాస్తు లేదా అప్లికేషన్లు సంబంధిత మండల విద్యాధికారి ఎంఈఓ కార్యాలయం నందు తేదీ 9/6/2026 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మనకు 9వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో దానికి సంబంధించి. ఓకేనా. అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేసిన, అది యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే అందులో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఎవరైతే ఉన్నారో మహిళా నిరుద్యోగులు 9/6/2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీ యొక్క జిల్లా విద్యాశాఖ వెబ్సైట్ ఉంటుంది. సో ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు టెంటేటివ్ షెడ్యూల్ ఏంటంటే అప్లికేషన్ల స్వీకరణ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 6/6/2026 నుండి 9/6/2026 వరకు అయితే మీ యొక్క అప్లికేషన్లు అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే తీసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ పరిశీలన ఎప్పుడు జరుగుతుందంటే 10/6/2026 నుండి 11/6/2026 వరకు అయితే మీ యొక్క ఇచ్చినటువంటి అప్లికేషన్ అయితే స్క్రూట్నీ అయితే చేయడం అంటే వెరిఫికేషన్ చేసి స్క్రూట్నీ తీస్తారు. మెరిట్ జాబితా వచ్చేసి మనకు 1:3 ప్రకారం అయితే మనకు విడుదల చేస్తారు. ఎప్పుడంటే 13/6/2026 తేదీన మనకు ఇది విడుదల చేయడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ప్రాథమిక ఎంపిక జాబితా అంటే ఫైనల్ జాబితా ఎప్పుడు వస్తుందంటే అది 1:1 ప్రకారం జరుగుతుంది. విడుదల వచ్చేసి మనకు 15/6/2026 తేదీన అయితే మనకు ఇది విడుదల చేయడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాల స్వీకరణ కూడా మనకు టైం ఇస్తున్నారు. 16/6/2026 నాడు అయితే మీకు అభ్యంతరాల స్వీకరణ అయితే చేస్తారు. ఏమైనా ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక ఎంపిక జాబితాలు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరొకసారి మీరు తెలియజేయచ్చు. దానికి సంబంధించి కూడా మనకు 16/6/2026 నాడు అయితే టైం ఇస్తున్నారు, చూసుకోండి. ఇది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినట్టే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి కదా, అందులో వచ్చేసి మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అంటూ ఆయాకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి పత్రిక ప్రకటన. సో 9/6/2026 తేదీ లాస్ట్ డేట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ టైంలోపు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి.
సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే మనకు ఫైనల్గా అయితే మనకు 16/6/2026 అనేది అయితే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరణ కూడా చేస్తారు. సో చూసుకోండి, సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తప్పకుండా ఇన్ టైం లోపు 9/6/2026 సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మండల విద్యాశాఖ అధికారి ఉంటారు అక్కడ ఆ ఆఫీస్ అనేది అడగండి. స్కూల్స్ లిస్ట్ ఎక్కడ వేకెన్సీస్ అని మీకు ఈజీగా తెలుస్తాయి. మీకు నియర్ బై ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగినా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకసారి వెళ్ళి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? దీనికి సంబంధించిన ఇంకోటి మోర్ అప్డేట్స్ కావాలన్నా, లేదంటే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ మీకు కంపల్సరీ నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను, లేదంటే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి పత్రికా ప్రకటన, మనకు అక్కడ ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.